టు ది డిబేట్. ఇక మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు బండెడ్డి రామకృష్ణ గారు అండ్ మాజీ పోలీస్ అధికారి మధుసూదన్ రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. కనపర్తి శ్రీనివాస్ గారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక కొత్త బ్రాండింగ్ స్టార్ట్ చేశాడు. తెలుగుదేశం జనసేన సైకోలు అన్నారు. ఇది ఎందుకు వచ్చిందో, ఈ సైకోలను ఆయనకి ఎందుకు అనాలనిపించిందో, మీ పార్టీల్లో ఆయనకి సైకోయిజం ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు. కానీ ఆయన ఏమన్నాడు ఒక్కసారి చిన్న బిట్ ఒకసారి విందామండి. ఈ టీడీపీ సైకోలు అనాలనో, చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులు అనాలనో, కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్టులుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ, అనరాని మాటలు ఆమెను అంటూ, చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. సరే, ఈ సేడిజము, ఈ సేడిస్టులు అనేది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. కానీ నాకు అర్థమైంది సాడిజము, సాడిస్టులు అని. సాడిజం అండి, అది ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సాడిజం. అదే అందుకని నేను అదే అర్థం చేసుకుని డిబేట్ కూడా ఆయన అదే అన్నాడని అనుకునే పెడుతున్నాను నేను. అదే కదా. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగింది కూడా ఆ స్లోగన్ మీదే. ఆ స్లోగన్ మీదే ఎలక్షన్ జరిగింది. మిగతా విషయాలు చాలా ఉండొచ్చు, కానీ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే స్లోగన్ మీదే ఎన్నిక జరిగింది. అది కూడా ఒకసారి చూసేద్దాం. చెల్లెమ్మ అచ్చల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. కాలేజ్ కుర్రాడు, చేతిలో ముసలోడు, బడిలో బుడ్డోడి, స్లోగన్ ఒకటేరా. అంత బలంగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగితే సైకో ఎవరు, సైకిక్ పార్టీ ఎవరు అని బలమైన బ్రాండింగ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆ బ్రాండ్ని వేరే వాళ్ళ మీద వేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని శ్రీనివాస్ గారు? ఏం లేదు సార్, అతనికి బాగా పిచ్చి ఏదంటే ముదిరి పాకాన పడింది. అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతను గత 3 రోజులుగా పరిస్థితి చూస్తూ ఉంటే అతని పార్టీలో ఎవరు కూడా ఇప్పుడు అంతకుముందు అంటే గతంలో వంశీ అంటే, రోజా